నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు. గురుగారు నమస్తే. నమస్తే ప్రియాంక గారు. నమస్తే గురుగారు, మన ప్రేక్షకుల కోసం ఒకసారి మీ క్లాసెస్ గురించి చెప్తారు. ఎస్ మేడం, మన క్లాసెస్ ఇప్పుడు యాక్చువల్గా మనం హైదరాబాద్ ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇది 15th డిసెంబర్ సండే. అందరు దీన్ని మంచిగా ఆస్వాదించే కార్యక్రమం అని చెప్పొచ్చు. చాలామంది ఎన్రోల్మెంట్ అయ్యి రెడీగా ఉన్నారు. మీకు ఇప్పుడు వీడియోలు ఇస్తాను కూడా టైం లేదు మనం, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసాం. ఈ సండే మనకి 15th డిసెంబర్ 15th మనకి ఎల్బీ నగర్లో ఉన్న ఒక ప్రముఖ హోటల్లో దీనికి సంబంధించిన కార్యక్రమం జరగబోతోంది. సో అందరు త్వరగా, ఇంకా మీకు లాస్ట్ సీట్లే ఉన్నాయి, ఎందుకంటే 10 days ఉంది కార్యక్రమం. లాస్ట్ సీట్లో ఉన్నాయి కాబట్టి తొందరగా ఎన్రోల్ కాండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు కాల్ బ్యాక్ చేయండి, పూర్తి సమాచారం తీసుకోండి. ఆ రోజు సబ్జెక్టు కూడా చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇవ్వబోతున్నాం. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతున్న ప్రోగ్రామ్ 5 o'clock ఎండ్ అయింది. మీకు రికగ్నేషన్స్ కూడా దాంట్లోనే ఉంటాయి. కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేషన్ దాంట్లోనే ఉంటుంది. చాలా అద్భుతంగా లంచ్ గింజ అంతా అక్కడే ప్రిపేర్డ్గా ఉంది కాబట్టి మీరు మంచిగా ఒక్కరోజు ఆదివారం ఈ న్యూమరాలజీ కోసం కేటాయించరండి, సంపూర్ణమైన నాలెడ్జ్ని తీసుకొని వెళ్ళండి. ఇట్ ఈస్ వండర్ఫుల్. మీరు దేనికి సంబంధించిన ఫోన్ నెంబర్లో కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం ఒక్కసారి కాల్ బ్యాక్ చేయండి. మీకు అద్భుతంగా మేము కనెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇక కోర్సెస్ గురించి మేడం, మనం 3 ranges కోర్సెస్ చేస్తున్నాం. ఒకటి ఫౌండేషన్. నిజంగా ఇది ఫౌండేషన్, ఎందుకంటే మీకు న్యూమరాలజీకి సంబంధించిన మంచి పిల్లర్స్తో ఫౌండేషన్ బిల్డింగ్ అనమాట. ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. న్యూమరాలజీ కూడా ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్, నెంబర్స్కి సంబంధించిందే. న్యూమరాలజీ అంటేనే నెంబర్స్ డీకోడింగ్ కాబట్టి మీ నెంబర్ ఏందో మిమ్మల్ని ఏది ఆపుతుందో తెలుసుకుంటే మీరు అద్భుతంగా దూసుకుపోవచ్చు. అదొకటి. తర్వాత మనకి 30 days అడ్వాన్స్డ్ న్యూమరాలజీ మారథాన్ ప్రోగ్రామ్ 30 రోజులు ఉంటుంది, 30 classes ఉంటుంది. ఇది కూడా మీకు 90% కోర్స్ కంప్లీట్ అయిపోద్ది దాంట్లో. ఇక థర్డ్ కోర్స్ వచ్చేసి మీకు టోటల్లీ బిజినెస్ బేస్డ్. అంటే న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత మీరు ఒట్టిగానే అట్లా పడి ఉంచుకుంటే ఆ సబ్జెక్ట్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. చాలామంది జీవితాన్ని హీలింగ్ చేయటం, మీరు కూడా బ్లెస్సింగ్ మనీ సంపాదించడం, అది కూడా 1 lakh నుంచి 1.5 lakh సంపాదించుకునే అవకాశం ఉన్న కోర్సు. ప్రతి ఒక్కరు దీంట్లో అన్ఎంప్లాయీస్ కానీ, తర్వాత 1 గంట టైం కేటాయించగలిగే టైం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చండి సింపుల్గా. స్త్రీలు కూడా, ఇప్పుడు స్త్రీలకే బాగా ప్రియారిటీ ఉన్న సబ్జెక్ట్ ఇది. పురుషుల కన్నా స్త్రీలు చెప్తే ఇంకా చాలామంది బాగా నమ్మటానికి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళకే బాగా ప్రియారిటీ. చాలామంది కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నారు లేటెస్ట్గా. వెల్కమ్ మీ అందరికీ, మంచి పరిణామం. ఇది మీకు జీవితాలని మార్చే సబ్జెక్ట్ కాబట్టి మీరు కూడా మారిపోతే మీ లైఫ్ కూడా మారిపోద్ది కదా ఆటోమేటిక్గా. కాబట్టి నేర్చుకోండి. ఫర్ మంత్ 1.5 lakh సంపాదించుకునే ఈ కోర్సుని మీరు ఆస్వాదించాలి. ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు కావాలి. మన కిరణ్ టీవీ కోరుకునేది అదే కదా, మన ప్రేక్షకులు అందరూ కూడా కోటీశ్వర్లు కావాలి. ఎస్ మేడం, ఎస్. ఈరోజు ఇప్పుడు మన సిరీస్ అయితే కుబేర మంత్ర సిరీస్ అయితే చెప్తున్నాం గురుగారు. ఈరోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ 237. ఎస్. ఈరోజు గురుగారు క్వశ్చన్ ఏంటంటే, మీరు నంబర్స్ గురించి చెప్తూనే ఉన్నారు, రిపీటింగ్ నెంబర్స్ గురించి, నంబర్ సిరీస్ గురించి చెప్తూనే ఉన్నారు. ఈరోజు ఏంటంటే మనకి నంబర్స్, ప్రొఫెషనల్ నంబర్స్, లైక్ ఈ బిజినెస్ చేస్తే ఈ నంబర్ వాళ్ళకి ఈ బిజినెస్ చేస్తే మంచిది, లేదా ఈ ప్రొఫెషన్లోకి వెళ్తే ఈ నంబర్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యిద్ది, లేకపోతే వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి వచ్చే సొల్యూషన్స్, ఏ నెంబర్ వాళ్ళకి ఏ ప్రొఫెషన్ అయితే బాగా సూటబుల్ అయ్యింది అనేది ఎగ్జాక్ట్ క్వశ్చన్. అంటే ఏ నెంబర్ వాళ్ళకి ఏ ప్రొఫెషన్ సూటబుల్ అయ్యింది అనేది ఒక క్వశ్చన్ గురుగారు. రైట్. దీంట్లో ఇంకో క్వశ్చన్ కూడా నిమిడి ఉంటుంది. ప్రొఫెషనా జాబా బిజినెసా ఏంటిది అసలు ఇది? ఎస్. మనం ఎప్పుడు కూడా మేడం, న్యూమరాలజీ అంటేనే నెంబర్స్ డీకోడింగ్. వాస్తవంగా నెంబర్స్కి సంబంధించిందే ఈ ప్రపంచం అంతా నెంబర్స్ మీద డిపెండ్ అయ్యే నడుస్తుంది. ప్రతిదీ నెంబరే. నెంబర్ లేకపోతే కష్టం. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఏదో నాకు ఇచ్చారు, నేను మీకు కాల్ బ్యాక్ చేయాలి. సో ఒక్క నెంబర్ రాంగ్ కొట్టాను అనుకోండి, ప్రియాంకకు పోదు ఆ నెంబర్, ఇంకో ఎవరికో పోతుంది. సో నేను ప్రియాంకను కాదు అని చెప్తాను, ఎందుకంటే ఒక నెంబర్ మిస్ అయింది మీకు. సో అట్లానే మీ లైఫ్లో ఏ నెంబర్ అయితే మిస్ అవుతున్నదో ఆ మిస్ అవుతున్న నెంబర్కి సంబంధించిన పర్ఫెక్టెడ్ క్వాలిటీస్ని మీరు కనుక ఆస్వాదించగలిగితే మీ లైఫ్ విల్ బీ చేంజ్. ఇప్పటిదాకా మీరు ఎక్కడో దగ్గర ఆగిపోయి ఉన్న పరిస్థితి అంతా మళ్ళీ రీస్టార్ట్ కావడానికి ఆ నెంబర్ ఒకటే కారణం. సో కాబట్టి దీంట్లో మొబైల్ నెంబర్ ఉండొచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండొచ్చు, లేదా మీ యొక్క నేమ్ నెంబర్ ఉండొచ్చు, తర్వాత మీ నేమ్లో ఉన్న అక్షరాల టోటల్ కావచ్చు. ఇవన్నీ కూడా సిరీస్ ప్రకారం మీ లక్కీ నెంబర్లు పెట్టుకుంటే అద్భుతంగా దూసుకుపోతామని మేము ఎప్పటి నుంచో దీన్ని ప్రజలకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు బాగా రిసీవింగ్ పెరిగింది, చాలామంది మారిపోతూ ఉన్నారు. ఎస్ మేడం, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే, వాస్తవంగా న్యూమరాలజీలో ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకునే కొన్ని నెంబర్లు ఉంటాయి. దాంట్లో 4, 5, 6. మనం బర్త్ చార్ట్లో కనుక మీకు అందరికి బర్త్ చార్ట్ వేయటం అనేది నేర్పిన. బర్త్ చార్ట్లో మీరు ఎప్పుడైనా బర్త్ చార్ట్ వేసినప్పుడు వర్టికల్ లైన్ అంటే దీన్ని రాజయోగ రేఖ అంటారు. దాంట్లో 4, 5, 6 ఉంటుంది. ఇక ప్రతిసారి 4, 5, 6 గురించి చాలామంది చెప్తా ఉంటారు. కానీ ఇదే 4, 5, 6లో 4కు సపరేట్గా ఏం క్వాలిటీస్ ఉన్నాయి,
అది ఏం చేస్తే బాగుంటుంది, 5కి ఏం క్వాలిటీస్ ఉన్నాయి అది ఏం చేస్తే బాగుంటుంది, 6కి ఏం క్వాలిటీస్ ఉన్నాయి అది ఏం చేస్తే బాగుంటుంది, అది ఈరోజు మీకు నేను స్పెసిఫిక్గా డీకోడింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. సో దాంట్లో ఇప్పుడు మనం ఫస్ట్గా 4 గురించి డీకోడ్ చేద్దాం. 4. సో ఈ వీడియోలో 4 మాత్రమే చెప్తాను, నెక్స్ట్ వీడియోలో నేను 5th గురించి చెప్తాను. ఇప్పుడు 4 ఏంటంటే మేడం, ఇది మన పరిభాషలో కుబేర నెంబర్ అంటాం వాస్తవంగా. కానీ ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో 4, 13, 22, 31 ఈ 4 డేట్స్లో కనుక జన్మిస్తారో వీళ్ళని మనం 4th సిరీస్ అంటాం. ఇది హెడ్కి సంబంధించింది, తలకు సంబంధించింది. అంటే దీనికి మళ్ళీ పెద్ద స్టోరీ ఉంటుంది, అది ఇక్కడ మనం ప్రస్తావించలేము. 4 అనేది ఒక ఛాయాగ్రహం యొక్క తల. మళ్ళీ ఈ బాడని తెలిపే 7వ నెంబర్లో ఉంటుంది, అది కూడా చేద్దాం వీడియో మనం ఈరోజు. 7వ నెంబర్ గురించి కూడా చెప్తాం మీకు. ఈ 4 ఏంటంటే మొత్తం బ్రెయినర్కి సంబంధించింది. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, నాలుక ఇవన్నీ కూడా ఒక పవర్ఫుల్గా పనిచేసే సిరీస్ ఇది. 4, 13, 22, 31 వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు మేడం. బ్రెయిన్తోనే అన్ని ప్రపంచాన్ని మొత్తం తన కంట్రోల్లో పెట్టుకునే కెపాసిటీ ఉన్న నెంబర్ 4వ సిరీస్. వీళ్ళు ఎలా అంటే అసలు వీళ్ళకి నాకు తెలిసి నేను చేసింది అయితే నేను చాలామంది నేను చూస్తూ ఉంటాను కదా, వీళ్ళు ఏదైనా మంచి బిజినెస్లో ఉంటే మాత్రం సూపర్ సక్సెస్ అవుతుంది మేడం. బిజినెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ గ్రోత్ గురించి చెప్తాను నేను, బతకటం గురించి చెప్పట్లే. బతకటం ఎవరైనా బతికేస్తారు, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. గ్రోత్, ఒక వైబ్రేటెడ్ గ్రోత్, ఒక వైబ్రేటెడ్గా బతికే దాని గురించి చెప్తాను. 4, 13, 22లో జన్మించారా మీరు, బిజినెస్ చేయండి, ఆటోమేటిక్గా మీరు ఒక గ్రోత్ లైఫ్ని ఆస్వాదించడానికి. చాలామంది జాబులు కూడా చేస్తూ ఉంటారు, కానీ నేనైతే నమ్మను. నేనైతే వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉన్నారని అయితే నేను నమ్మను. ఎందుకంటే 4వ నెంబర్ ఎస్పెషల్లీ బిలాంగ్స్ టు బిజినెస్. వీళ్ళు ఏంటంటే అసలు ఏదైనా సమస్య చెప్పామనుకోండి టక్కన ఇట్లా ఆన్సర్ చెప్పగలిగే మైండ్ పవర్ ఉన్న నెంబర్. ఎక్కడో దగ్గర ఎవనుకుందో ఒక దగ్గర బానిసుకుందో అంటే కష్టం. వీళ్ళు ఏంటంటే మంచి డిగ్నిటీ నెంబర్, డేర్ అండ్ డాషింగ్, తర్వాత డైనమిక్. వీళ్ళు డైనమిక్ అనమాట. డిసిప్లిన్ అసలు మామూలుగా ఉండదు. డిసిప్లిన్, టైం అంటే టైమే, మాట అంటే మాటే, మాట ఇచ్చారంటే మాట ఇచ్చినట్టే, అలా ఉండిపోతారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళు బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, దానికి మంచిగా టార్గెట్ పెట్టుకుంటే రీచ్ అయ్యే దమ్ము ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు 22 ఆయన డేట్ ఆఫ్ బర్త్, 4వ నెంబరే, 4వ సిరీస్. ఎలా ఉంటుంది చాలామంది చెప్తారు. ఈ మధ్యన చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి మీకు. ఆయనకు షూటింగ్ ఉంటే ఒక 2 అవర్స్ గ్యాప్లో ఇంకో షూటింగ్ ఉందనుకోండి సపోజ్, ఆయనకు కారు ఉండంట, కారులోనే పండుకుంటేవాడంట. అప్పుడు క్యారవాన్స్ లేవు కదా, పెద్ద పెద్ద క్యారవాన్స్ అవి లేవు మామూలుగా, ఇప్పుడు వచ్చినాయి లేటెస్ట్గా. ఎక్కడో లాడ్జ్లో ఒక విడిది చేసిన దగ్గర పండుకోవాలి. అలా పండుకుంటే వీళ్ళు లేపుతారో లేవరో అని చెప్పేసి సొంత కార్లో పండుకొని అప్పటికప్పుడు యాక్షన్ అనగానే లేచి తయారై యాక్షన్ పెట్టి. అంటే కమిట్మెంట్, డిసిప్లిన్ ఎలా ఉంటుందో చూడండి, డెడికేషన్ ఎలా ఉంటుందో చూడండి. సో ఇంత బాగున్న నెంబర్ కనుక ఇది అదే చిరంజీవి గారు ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ మూలన పడిపోతే మనకందరికి తెలిసేవాడు, మెగాస్టార్ అయ్యేవారా, మనకు పరిచయం ఉండేదా. మళ్ళీ ఎంతమంది ఒక డెకేడ్ మొత్తం ఒక ఫ్యామిలీనే ఇండస్ట్రీకి హీరోలనే డైరెక్ట్ హీరోలనే పరిచయం చేసిన నెంబర్ అంటే ఇట్ ఈస్ ఎ మాస్టర్ నెంబర్ 2020 యాక్చువల్గా. అయితే సో ఇట్లా 4లో ఎప్పుడైనా మీరు జన్మించి ఉంటే, 4, 11, 22, 31లో కనుక మీరు జన్మించి ఉంటే ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని ప్లాన్ చేయండి. మీరు ఉద్యోగం చేస్తున్నారని కొంతమంది నాకు తెలుసు, కానీ మీరు సాటిస్ఫాక్షన్ లేరనే విషయం మీ మనసు మీరు చేసుకొని అడగండి, ఖచ్చితంగా మీకు మనసు చెప్తుంది నిజంగానే సాటిస్ఫాక్ట్ లేవు అని చెప్పేసి. కాబట్టి మీరు మంచి బిజినెస్ చేయండి. బిజినెస్లు కూడా మీకు చాలా మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి. మంచి బిజినెస్, మల్టీమీడియా బిజినెస్ చేయొచ్చు, మీరు సేల్స్ చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు, ఆన్లైన్ చేయొచ్చు. మీకు ఆన్లైన్ అంటే మీకు సూపర్గా దూసుకుపోవచ్చు అనమాట. మీకు మంచి మంచి ఇప్పుడు డిజిటల్ మీడియా అంతా ఓపెన్ అయి ఉంది మేడం. మార్కెట్ అంతా మీకు అరచేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడికో పోయి సేల్ చేయాల్సిన అవసరం లేదు, మార్కెట్లో సేల్ చేయొచ్చు, మంచి అద్భుతమైన గ్రోత్ని సంపాదించవచ్చు, చాలామందికి లైఫ్ ఇవ్వచ్చు. మీకున్న బ్రెయిన్కి మీరు లైఫ్ ఇవ్వచ్చు. కాబట్టి మీరు మంచిగా బిజినెస్ చేయండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. కాకపోతే మీరు ఒక బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి. చాలామంది బ్లాక్ బాగా ఇష్టపడుతూ ఉంటారు. 4, 13, 22లో జన్మించిన వాళ్ళు బ్లాక్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళకి అపోజిట్ కలర్. దాన్ని ఒక్కదాన్ని అవాయిడ్ చేయండి, అద్భుతంగా దూసుకుపోవచ్చు మీరు. ఓకేనా? సో మంచిగా ప్లాన్ చేసుకోండి. మీరు చాలామందికి లైఫ్నిచ్చే నెంబర్ ఇది 4, 13, 22, 31 అనేది. బిజినెస్ చేస్తే మీరు ఏదైనా బిజినెస్ చేయండి, కనీసం ఒక 10 మందికి మీరు లైఫ్ ఇచ్చినా కూడా సో ఆ 10 మంది ఎంప్లాయీస్ అవుతారు కదా నీ దగ్గర, వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. మీరు ఎంప్లాయీ అయితే ఎవరి దగ్గర ఓ దగ్గర పని చేయాలి మీరు. కానీ మీరు వీళ్ళు ఉన్నంతసేపు చాలా బాగుంటారండి, చాలా డిగ్నిటీగా ఉంటారు, మంచిగా టైగి కట్టుకొని సూపర్గా ఉంటారు. తేడా వచ్చిందంటే మాత్రం బాలకృష్ణ గారి డైలాగే, దిబ్బిడే, మామూలుగా ఉండదు. చెక్ చేసుకోండి మీ క్యారెక్టరేషన్ ఒకసారి. 4, 13, 22, 31లో జన్మించిన వాళ్ళు ఉండటానికి చాలా స్మార్ట్గా ఉంటారు, డిగ్నిటీగా ఉంటారు, డేర్ అండ్ డాషింగ్ ఉంటారు. సందర్భం వస్తే మాత్రం తేడా వచ్చిందంటే దిబ్బిడే, అప్పుడు ఆ అంశాలన్నీ కట్ అయిపోతాయి.
సో ఇట్లా ఉండే మీరు వేరేటోళ్ళకి ఫ్యూచర్ ఇవ్వాలని ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. ప్లాన్ చేయండి మంచిగా, వ్యాపార దృక్పథాన్ని మంచిగా అంచనా వేయండి. ఇప్పుడు అంతా వ్యాపారం మీద డిపెండ్ అయ్యే నడుస్తుంది. ఇంకో కొటేషన్ కూడా మీకు గుర్తు చేయాలి. ఈ ప్రపంచంలో ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో, ఎవరి దగ్గర ఎంప్లాయ్ చేస్తున్నారో, అదర్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, కోటీశ్వరుడు అయిన దాఖలాలు ఎక్కడా లేవు. మీరు రికార్డ్స్ అన్నీ ఎత్తుక్కోండి. సరే, ఒక కోటీశ్వరుడినే తీసుకుందాం. వాడు కొలాప్స్ అయిపోయి ఎవరి దగ్గర ఉద్యోగం చేసిన సందర్భం అవసరం లేదు. ఈ కొటేషన్ మీరు గట్టిగా మైండ్లోకి ఎక్కించుకోండి. మనం బిజినెస్ చేస్తేనే కరోడ్పతి కాగలం. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. రాండి, అందరికీ చాలామందికి సాయం చేసే దృక్పథంలోకి. మంచి వ్యాపారాలు పెట్టండి, దూసుకెళ్ళండి. ఓకే మ్యామ్? సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.